So paper 3, section 2 is Constitution of India. You know, Indian polity is called as static, governance is called as dynamic. సో పాలిటీ ఈజ్ స్టాటిక్. మరి ఏం చదవాలి సార్ అందులో? రాజ్యాంగమే చదవాలి, కొత్తది ఏం చదవని అవసరం లేదు, రాజ్యాంగం. కానీ ఎలా? వేరే వేరే డైమెన్షన్, డిఫరెంట్ డైమెన్షన్స్లో చదవాలి. లక్ష్మీకాంత్ ఒకటే కాదు, అలా అయితే అందరూ లక్ష్మీకాంత్ బట్టి కొట్టేసి వెళ్ళిపోతారు. లక్ష్మీకాంత్ ఒక బుక్ మాత్రమే, లక్ష్మీకాంత్ చదివినంత మాత్రాన మీ పాలిటీ అయిపోతుంది అనుకుంటే అది అవివేకం. ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. లక్ష్మీకాంత్ ఈజ్ ఎ గుడ్ బుక్, దట్స్ ఇట్, which give you abundant knowledge, which will give you abundant information, which give you abundant data. But I refer you, go with D.D. Basu. I follow personally D.D. Basu. D.D. Basu is a very good book for Indian Constitution. But however, sir, already నేను లక్ష్మీకాంత్ చదివేస్తున్నానంటే అదే చదవండి, ఇప్పుడు బుక్ మార్చకూడదు. సో 5 యూనిట్లు ఉన్నాయి. మొట్టమొదటిది ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీన్నే లక్ష్మీకాంత్లో యూనిట్ పేరు ఏంటంటే హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేరు మీద ఉంటుంది. ఏంటది గుర్తుంటే మీకు? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1784 పిట్స్ ఇండియా యాక్ట్, 1794 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, ఇండియన్ చార్టర్స్ యాక్ట్, దెన్ 1813 ఇండియన్ చార్టర్స్ యాక్ట్, 1833 ఇండియన్ చార్టర్స్ యాక్ట్, 1853 ఇండియన్ చార్టర్స్ యాక్ట్, 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1861 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, 1892 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, 1909 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1947 ఇండిపెండెన్స్ యాక్ట్, 1950 కాన్స్టిట్యూషన్ వరకు. ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ మీరు చేశారు అని అంటే మీ మొదటి యూనిట్ కంప్లీట్ అయినట్టే. ఇవన్నీ మీరు కంప్లీట్ చేశారంటే మీ మొదటి యూనిట్ అయిపోయినట్టే. రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ, రోల్ ఆఫ్ అంబేద్కర్, రోల్ ఆఫ్ గాంధీ, రోల్ ఆఫ్ నెహ్రూ, ఇలా అడగొచ్చు క్వశ్చన్. రోల్ ఆఫ్ నెహ్రూ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటండి? మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలని చెప్పింది 1934లో ఎంఎన్ రాయ్, కమ్యూనిస్ట్. 1935లో ఇండియన్ నేషనల్ అసెంబ్లీలో, ఇండియన్ కాంగ్రెస్ అసెంబ్లీ సెషన్స్లో మొట్టమొదటిసారిగా నెహ్రూ మాట్లాడాడు, మనకి కాంగ్రెస్కి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అని. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ చేసింది జవహర్లాల్ నెహ్రూ. ఇది ఆయన రోలు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అతని రోలు. మళ్ళీ అతను దేనికి హెడ్ చేశాడు? ఫండమెంటల్ రైట్స్ అనే కమిటీకి హెడ్ చేశాడు. అలా అందరినీ గుర్తుంచుకోవడం కష్టం, ఇంపార్టెంట్ పీపుల్ని గుర్తుంచుకోండి. ఎవరెవరు సార్? అంబేద్కర్ గుర్తుంచుకోండి, నెహ్రూ గుర్తుంచుకోండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుంచుకోండి, చాలు ఈ ముగ్గురు. ఫండమెంటల్ రైట్స్. సో ప్రియాంబుల్, మళ్ళీ ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, విచ్ జడ్జిమెంట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ప్రియాంబుల్. ఇది సేలియన్ ఫీచర్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్. వాట్ ఈస్ సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సేలియన్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి కదా. రిపబ్లిక్, డెమోక్రటిక్, సెక్యులరిజం, ఫ్రాటర్నిటీ, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఇవన్నీ సేలియన్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. 73rd కాన్స్టిట్యూషన్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ విలేజెస్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్, కోఆపరేటివ్ సొసైటీస్ వరకు 17 సేలియన్ ఫీచర్స్ ఉంటాయి. డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, రైట్ అబౌట్ ద సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కానీ ప్రిలిమ్స్లో స్టాండర్డ్ పెరిగింది కాబట్టి క్రిటిసిజం ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్ అబౌట్ ద క్రిటిసిజం ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏంటి క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? లెంతియెస్ట్. అంత లెంతియెస్ట్ ఎందుకండి? 2 years 11 months. మరి అన్ని రోజులు తీసుకుంటారా? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అందరు లాయర్స్, పొలిటీషియన్స్ ఉన్నారు, వేరే వ్యక్తులు, అదర్ స్పెషలిస్ట్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఒకటే పార్టీ డామినేట్ చేసింది, ఏంటది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాత్రమే పార్టిసిపేట్ చేసింది. ఇవన్నీ క్రిటిసిజం. ఫండమెంటల్ రైట్స్ ఖచ్చితంగా చదవాల్సింది. అండ్ ఫండమెంటల్ రైట్స్, Article 12 to Article 35 comes under fundamental right. Article 12, definition of state. Article 13, laws inconsistent with fundamental rights will be declared null and void. Article 14, right to equality. Article 15, no discrimination based upon 5 grounds: religion, race, caste, sex, place of birth. 16, right to public employment, right to equality of opportunities in public employment. 7 ఉంటాయి, 5 ఉంటాయి. ఆ పైన డిసెంట్ ఒకటి. 17th, abolition of untouchability. 18th, abolition of titles. 19th ఏంటి? right to freedom of speech, expression, association, assemble, movement, residence, profession. Article 20, right against conviction. Article 21, right to life and liberty. ఇది expected question. Article 21 of the Constitution. Article 22, right against detention. Article 23, abolition of bonded labor. Article 24, abolition of child labor. Article 25, right to freedom of religion. CPP, which is
right to confess their own religion, propagate religion, practice religion. Next, I have a financial affairs, taxation, administration, establishment, 29 minorities, 30 minorities, 31 repealed, right to property, 32 constitutional remedies, 33 no fundamental rights for armed personnel, 34 when martial law is implied there will be no fundamental rights, article 35 on fundamental rights only parliament have the power to make the laws, 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్. ఇవన్నీ గుర్తుంచుకోవాలి మీరు ఫండమెంటల్ రైట్స్. నేచర్ అండ్ స్కోప్, expanding horizons, yes, expanding horizons of fundamental right, ముఖ్యంగా article 21 expanding horizons of fundamental right, expected question. Right about the ambit of article 21, right to privacy, which judgment, Puttaswamy judgment, right to sexual orientation, yes, ఇలా ambit పెరుగుతుంది. article 21 ఒక ambit చాలా చాలా పెద్ద. environment comes under article 21, right to free environment, right to free from pollution environment, article 21. మెహతా అని ఒక మనిషి ఉంటాడు, అతను ఎన్విరాన్మెంటల్ లాయర్ అంటాడు. అతను ఫ్రీ అబ్సెన్స్ ఆఫ్ పొల్యూటెడ్ ఎయిర్, అబ్సెన్స్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్, అది కూడా ఒక ఫండమెంటల్ రైట్ లాగా సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ తీసుకొని వచ్చాడు. వాటిని ఎన్విరాన్మెంటల్ ఫండమెంటల్ రైట్స్ అని అంటారు. ఎవరి వల్ల? ఆ మెహతా అనే మనిషి వల్ల, ఎంసీ మెహతా. ఎన్ఫోర్స్మెంట్ అగైన్స్ స్టేట్ అండ్ అదర్స్, వెల్ఫేర్ స్టేట్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. ఇట్ ఎన్షూర్స్ వాట్? పొలిటికల్ జస్టిస్. సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్ ఎన్షూర్డ్ బై హూమ్? డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అసలు ఏంటి పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటి, అసలు సోషల్ జస్టిస్ అంటే ఏంటి, ఎకనామిక్ జస్టిస్, అలా కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఊరికే 12 నుంచి 35 వరకు ఆర్టికల్ నేర్చుకుంటే కాదు. అసలు పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటి, సోషల్ జస్టిస్ అంటే ఏంటి, ఎకనామిక్ జస్టిస్ అంటే ఏంటి, ఆ కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ నెసెసరీ. సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్ ఎన్షూర్డ్ బై DPSP, ఓన్లీ పొలిటికల్ జస్టిస్ ఇస్ ఎన్షూర్డ్ బై ఫండమెంటల్ రైట్స్. రూల్ ఆఫ్ లా అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, వాట్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ సిస్టమ్, సెంట్రల్ గవర్నమెంట్, మొత్తం పార్లమెంట్ యొక్క ఫంక్షన్. ఇప్పుడు ఏమైంది, ఎలక్షన్స్ ఫర్ ప్రెసిడెంట్ జరిగింది, ఎలక్షన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ జరిగింది, కాబట్టి ద పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఆ పవర్స్? ఎగ్జిక్యూటివ్ పవర్స్. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ విల్ రన్ ఆన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, judicial powers also, diplomatic powers, financial powers, emergency powers. Next, system of government, as I told you, state government, మొత్తం system of government functioning, central government, state government, parliament and state legislature. Fourth, judicial system in India. ఈ ట్రైబ్యునల్స్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, హౌ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్, వాట్ ఈస్ అపాయింట్మెంట్, వై బికాస్ రీసెంట్లీ ద CJI of India was been appointed. What is appointment procedure for appointment of judges to Supreme Court and High Court? Why it is frequently criticized? ఇలాంటివి. What is first judge's case, second judge's case, third judge's case, fourth judge's case? What is National Judicial Appointments Commission? ఫెడరల్ సిస్టమ్ ఇది ఖచ్చితంగా, ఎందుకు ఇప్పుడు కేసీఆర్కి నరేంద్ర మోడీకి ఫైటింగ్ అవుతుంది కదా, ఫెడరల్ సిస్టమ్ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సెంటర్ స్టేట్ రిలేషన్స్ క్యాన్ బి అండర్స్టూడ్ ఇన్ 3 perspectives: అడ్మినిస్ట్రేషన్, లెజిస్లేషన్, ఫైనాన్షియల్. అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ, మనం ఏదైతే జిఎస్టీ పే చేస్తున్నామో ఇట్స్ కమ్స్ అండర్ సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్. వాట్ ఈస్ దిస్ జిఎస్టీ, వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ జిఎస్టీ, వాట్ ఈస్ దిస్ జిఎస్టీ కౌన్సిల్, వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్స్, అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ. ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్, 73 పంచాయతీ రాజ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. నేను చెప్తున్నాను కదా, మనకు మన 2018లో పంచాయతీ రాజ్ యాక్ట్ వచ్చింది ఒకటి, ఆ చట్టం మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. మీరు ఆ చట్టం గురించి ప్రొవిజన్ చదువుకొని వెళ్ళండి. పంచాయతీ రాజ్ యాక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మొత్తం చట్టం అంటే అన్నీ చదవకూడదు, మెయిన్ పాయింట్స్, అందులో పాజిటివ్స్, అందులో నెగిటివ్స్ అంతే. దిస్ ఈజ్ అబౌట్. అండ్ ఈ 5 units మీరు ప్రాపర్గా చదివితే మీరు అయిపోయినట్టు. ఏంటి, ఒకటి ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ ఫెడరల్ సిస్టమ్. దట్స్ ఇట్. నో నీడ్ టు రన్ బిహైండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, నో నీడ్ టు రన్ బిహైండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. అవసరం లేదు, ఎందుకంటే అడగలేదు, సిలబస్లో లేదు ఇక్కడ. అది పాలిటీ వరకు అయిపోయింది, ఇంకంతే. ఇన్ దిస్ వే ఇఫ్ యూ ప్రిపేర్ యువర్ పాలిటీనో 8 marks వచ్చినా మంచి మార్క్స్ వచ్చినట్టు. సో 5 questions-కి 8 marks అంటే 40 marks. 40 marks is a very good marks for Indian polity. So if you prepare properly, compulsory you can get very good marks in paper 3. Again I am telling, the scoring paper will be Telangana movement, but still if you score more marks in paper 3, there will be a game changer. It will be a game changer. That is Indian polity paper. ఇలా చదవాలి. ప్రతి దాని మీద ఒక 10-15
ప్రతి టాపిక్ మీద 10-15 పాయింట్లు మీ పాకెట్లో ఉన్నాయనుకోండి, మీ పాలిటీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, ఇన్ దిస్ వే your Indian polity preparation should be there. Regarding governance, I will be explaining section 3. This is section 3, governance. ఇది ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జై హింద్.